హలో, బాగున్నారా? వాయిస్ గుర్తుపట్టారా? నేను మురళీకృష్ణని. నేను ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నానండి. సెలవులు కదా, పిల్లల దగ్గరికి వచ్చానండి. అదిగో ఇక్కడ అప్పుడప్పుడు ఇక్కడ టీ బంక్ దగ్గరికి వస్తుంటానండి. ఈ బంకు ఇక్కడ అంత చూడటానికి అంత బాగలేనప్పటికీ ఇక్కడ టీ కాస్త ఒరిజినల్ ఫ్లేవర్గా ఉంటుందండి. ఎండలను గురించి చెప్పుకునే ముందు ఒక చిన్న విషయం అండి. నేను టీ తాగుతూ ఒకసారి అలా పైకి చూశాను. చూస్తే చెట్టు వెనకమాల ఒక బిల్డింగ్ ఉంది, చూసారా? ఆ బిల్డింగ్ మీద కాకతీయ అని రాసిందండి. మై స్పిరిట్స్ రోజ్. ఏంటా అని దగ్గరికి వెళ్ళి చూసామండి. దగ్గరికి వెళ్ళి చూస్తే అదిగో అక్కడ అది స్కూల్ అండి, కాకతీయ స్కూల్. ఎమోషనల్గా ఫీల్ అయ్యానండి. కారణం మన సబ్స్క్రైబర్స్కి కొంతమందికి తెలుసండి, వాళ్ళు కామెంట్ రూపంలో తెలియజేయగలరు. అదిగో ఎండ ఎక్కువ అవుతుందండి, సూర్యారావు కోపం ఎక్కువ అయిపోతుంది. హైదరాబాద్లో కాస్త ఎండలు ఎక్కువేనండి. చలికాలం చలి ఎక్కువ, ఎండాకాలం ఎండలు ఎక్కువ అండి. ఎందువల్లంటే ద డైర్నల్ రేంజ్ ఆఫ్ టెంపరేచర్స్ ఆర్ మోర్ ఇన్ హైదరాబాద్ బికాజ్ ఇట్ ఈస్ ఫార్ అవే ఫ్రమ్ ద ఓషన్. సముద్రానికి దూరం కదండి, అందువలన సముద్ర ప్రభావం ఏమీ ఉండదు. అందువలన కొంచెము డిఫరెంట్ క్లైమేట్ ఇక్కడ ఉంటుందండి. కోస్టల్ ఏరియాస్లో సముద్రానికి దగ్గరగా ఉంటాయి కాబట్టి కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి క్లైమేట్. ఎందుకంటే ఓషన్ వాటర్ ఆలస్యంగా హీట్ ఎక్కుతుందండి, అలా ఓషన్ వాటర్ ఆలస్యంగా చల్లబడుతుంది. అందువల్ల గాలులు ఇటు ల్యాండ్ మీదకి వస్తాయి కదండి, అందువల్ల తొందరగా ఈ ల్యాండ్ కూడా హీట్ ఎక్కటం కానీ లేదా త్వరగా చల్లబడటం కానీ జరగదండి. అందువలన ఎండాకాలం మరీ ఎక్కువ ఎండలు ఉండవు, చలికాలం మరీ చలి ఉండదండి. అట్లాగే పగటి ఉష్ణోగ్రతలు రాత్రి ఉష్ణోగ్రతల్లో కూడా తేడాలు కోస్టల్ ఏరియాలో పెద్దగా ఉండవండి. కానీ సముద్రానికి దూరంగా ఉండే ప్రాంతాల్లో ఆ డిఫరెన్స్, రేయి పగలు ఉష్ణోగ్రతలో డిఫరెన్స్ చాలా ఎక్కువగా ఉంటుందండి. ఇది కారణం. అందుకే ఇప్పుడే మార్కెట్ వైపు వెళుతున్నానండి. చూడండి, ఆ అమ్మాయి రైట్ సైడ్ వచ్చి కన్ఫ్యూజ్ అవుతుంది స్కూటర్ మీద. అటు మరొక విషయం ఏంటంటే హైదరాబాద్ ల్యాండ్ లాక్డ్ ఏరియా అండి. ల్యాండ్ లాక్డ్ ఏరియా అంటే దగ్గరలో చుట్టుపక్కల కానీ దగ్గరలో కానీ ఎక్కడ పెద్ద వాటర్ బాడీస్ లేకపోవటం, అది కూడా ఒక కారణం అండి ఎండలకి. మరొకటి, నేను హైదరాబాద్ వచ్చినప్పుడల్లా ఇక్కడ ఒక సూపర్ బజార్కి వస్తుంటానండి. ఇది కేబిఎన్ ఫ్రెష్ అండి. దీని గురించి, ఈ ప్రైసెస్ను గురించి, హైదరాబాద్లో ప్రైసెస్ను గురించి మరొక వీడియో చేస్తానండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.